రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఇవాల్టితో ముగియనుంది. ఈ సందర్భంగా కాసేపట్లో నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. గాజువాక అసెంబ్లీ పరిధిలోని శివాజీ నగర్ దగ్గర పాదయాత్ర ముగుస్తుంది. మొత్తం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యాత్ర సాగింది. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఇవాల్టితో ముగియనుంది. ఈ సందర్భంగా కాసేపట్లో నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. గాజువాక అసెంబ్లీ పరిధిలోని శివాజీ నగర్ దగ్గర పాదయాత్ర ముగుస్తుంది. మొత్తం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యాత్ర సాగింది. రైట్గా యువగలం ముగింపు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా కుప్పలో ప్రారంభమైన పాదయాత్ర విశాఖ అగనపూడిలో ముగుస్తుంది. మరి కాసేపట్లో లోకేష్ ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు పైలర్ ప్రారంభించున్నారు. దీని గురించి మాట్లాడేందుకు మరి చాలా మంది నాయకులు అయితే కార్యకర్తలు ఉన్నారు. సార్, పైలర్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఏ విధంగా గతంలో కూడా చంద్రబాబు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, లోకేష్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దేనికి గుర్తు? మాకు ఇది విజయానికి గుర్తండి, విజయానికి సంకేతం. ఎందుకంటే 2013లో బాబు గారు ఇక్కడికి వచ్చారు, యాత్ర ముగించారు. 14లో మేము ఘనమైన విజయం సాధించాం. అలాగే ఇవాళ 23లో లోకేష్ గారు ఇక్కడ యాత్ర ముగిస్తున్నారు. మేము 24లో భారీ విజయం, ఘనమైన విజయం సాధించబోతున్నాం. మాకు ఇక్కడంతా కూడా పండగ వాతావరణం ఉంది. చాలా చాలా ఆనందంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇక్కడ వేలాదిగా ఫార్మా ఎంప్లాయీస్ ఉన్నాం. ఎందుకంటే కొన్ని వందల కంపెనీలు బాబు గారు తీసుకొచ్చారు. వాళ్ళ దయ వల్ల మేము ఇక్కడ ఇలా హ్యాపీగా ఉన్నాం, బతుకుతున్నాం. దానిలో భాగంగా మేము వినూత్నంగా చేయాలి, పర్యావరణ పరిరక్షణ కూడా ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో బాబు గారు, మన లోకేష్ గారు 3132 కిలోమీటర్లు దాటిన సందర్భంగా 3132 అనే క్వాంటిటీ 9 ఫిగర్, అది కూడా లక్కీ నెంబర్, మాకు విజయానికి సంకేతం. అన్నగారి టైం నుంచి కూడా మాకు లక్కీ నెంబర్ 9. ఈ రోజు పాదయాత్ర ముగించేది కూడా లక్కీ నెంబర్ 9తో కిలోమీటర్ తో ముగిస్తున్నారు. అదే ఫిగర్ తో మేము పర్యావరణ పరిరక్షణ కోసం ఫార్మా ఎంప్లాయీస్ అందరం కలిపి 3132 మొక్కలు తీసుకొచ్చి నాటే కార్యక్రమం చేసాము. దానిలో భాగంగా లోకేష్ గారి చేతుల మీదుగా మొదటగా మొక్క నాటించి మిగతావన్నీ కూడా మేము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా పచ్చదనంతో నింపాలని ఒక సదుద్దేశంతో ఈ ఏర్పాటు చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇక్కడంతా పండగ వాతావరణం ఉంది. ఖచ్చితంగా విజయం మాది అవుతుంది. జై లోకేష్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఫార్మా కంపెనీ నుంచి మొక్కలు ఏర్పాటు చేస్తే దాదాపు 3000 మొక్కలు ఏర్పాటు ఎక్కడ పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ 3132 మొక్కలు తీసుకొస్తాం జరిగింది. వ్యాన్ కూడా మీకు ఆ పక్కన పెట్టి ఉంది, చూడండి. మీకు అక్కడ ఏదైతే మీకు 3 జెండాలు పెట్టి ఒకసారి ఓపెన్ చేసి ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్ కి ఒక మొక్క చొప్పున 3132 కిలోమీటర్లకు గాను అన్ని మొక్కలు మేము తీసుకొచ్చాం. లోకేష్ చేతుల మీదుగా 3 మొక్కలు నాటించేసి మిగతాయి మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మిగతా కొన్ని వార్డులో 86వ వార్డు మాది, 86 వార్డులో వాటిలో కొన్నిట్లో ఇద్దామని చెప్పి మేము ఆల్రెడీ పూనుకున్నాము. అదే కాకుండా మీరు చూడండి, అభివృద్ధి సంక్షేమం అనేది రెండుగా చూడాలి. రెండు ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. ఏదైతే ఓన్లీ సంక్షేమమే, నేను ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తాను, నేనే గెలుస్తాను అనుకుంటే భ్రమ. అభివృద్ధి లేనంత వరకు మీకు రూపాయి జనరేషన్ అవుతుంది. అసలు పాదయాత్ర పూర్తవుతాను చాలా అడ్డంకులు కూడా కల్పించారు కదా. ఆల్రెడీ ఇప్పుడు 52 రోజులు 55 రోజులు మనకి ఏదైతే ఆటంకం కల్పించారో ఆ 50 రోజులు ఆటంకం కలిగినప్పటికీ కూడా ప్రజల్లో ఏమాత్రం తక్కువ తగ్గకుండా జనాలు అందరూ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే 2 రోజుల నుంచి అనకాపల్లి కానీ 3 రోజుల నుంచి వస్తున్నారు, ఎలా ఇస్తున్నారు మద్దతు? పైలాన్ ఇది 2013 ఏదైతే మనకి పైలాన్ ఆవిష్కరించామో, ఏదైతే విశాఖపట్నంలో మనం బాబు గారి యాత్రను ముగించామో, ఏదైతే 14లో మనం విజయం సాధించి మనం అధికారం చేపట్టామో, అదే విధంగా 2023 పైలాన్ దగ్గర మరొక చిన్న పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది మన లోకేష్ గారి కోసం. ఇది వీళ్ళంతా కూడా కార్యకర్తలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. మీరేమంటారు? చాలా సంతోషం అండి. ఒక పండగ లాంటిది, యువకులం అంటే నవకాలానికి ఒక నాంది. లోకేష్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో యువకుల గురించే కాకుండా ఇప్పుడు యువకులు అనేది ఇప్పుడు యువకులుగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ యువతకి ఏంటంటే ఏమీ లేదు. అందరూ పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం, వలసలో వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ యువతకి ఏం చేస్తున్నారంటే ఏమి జీరో అన్నమాట. అందుకని యువగలానికి ఏంటంటే లాస్ట్ భవిష్యత్తు 5 years ఏం చేయాలో యువగలం ద్వారా అందరికీ ప్రతి ప్రజలకి ప్రతి
పర్సన్ కి 0 ఏళ్ళే చేశారు లోకేష్ గారు. దానివల్ల ఈ 3132 కిలోమీటర్ వల్ల మేము మొక్కలు కూడా ఏర్పాటు చేసాము. ఫస్ట్ మొక్క లోకేష్ గారితో స్టార్ట్ చేసి మిగిలిన ఈ ఏరియా ప్లస్ మన ఈ ఏరియా, ఎందుకంటే యువకులు అనేది ఇప్పుడు యువత కోసం ప్లస్ ఈ మొక్కలు అనేది పర్యావరణ పరిరక్షణ మన ఫర్దర్ జనరేషన్ కి ఉపయోగపడుతుంది అన్నమాట. మొత్తానికి దాదాపు 3132 మొక్కలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొక్కలు కూడా లోకేష్ ఎన్ని కిలోమీటర్లు తిరిగారో అన్ని కిలోమీటర్ల మొక్కలు కూడా మొత్తం చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అభిమానులు భారీ ఎత్తున తెలుసుకున్నారు. మరి కాసేపట్లో లోకేష్ తోటి ఇక్కడ చేరుకుని ఈ పైలైన్ ఆవిష్కరించేందుకు మొత్తం సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే పైలైన్ ప్రారంభించారు. పాదయాత్ర పూర్తి చేశాక ఇప్పుడు లోకేష్ కూడా ఇక్కడే పైలైన్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో లోకేష్ ఇక్కడ చేరుకుని ఉన్నారు. జై లోకేష్. రైట్, థ్యాంక్ యూ వాసు.